వైసీపీ పాలనలో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, అభివృద్ధి లేక, ఉపాధి లేక ప్రజలు వలస వెళ్లిపోతున్నారని గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె రాజేష్ తెలిపారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పన్నుల భారాలతో విసుగుపోయిన ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు వైసీపీని గద్దె దించాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె రాజేష్ 10వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ దేవినేని అప్పన్నతో కలిసి సాయిబాబా గుడి వద్ద నుండి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాల గురించి వివరించి టీడీపీకి ఓటు వేయాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో చిరు వ్యాపారులకు వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి పనులు ఆగిపోవడంతో ఉపాధి లేక ప్రజలు వలస వెళ్తున్నారని చెప్పారు. గత 10 ఏళ్లుగా గద్దె రామ్మోహన్ ఏం చేశారని విమర్శలు చేస్తున్నారని, 2500 కోట్ల రూపాయలతో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి చేశారని అన్నారు. నేడు వైసీపీ నాయకులు ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారని తెలియజేశారు. గద్దె రామ్మోహన్ నిబద్ధత కలిగిన నాయకుడని, అటువంటి వ్యక్తిని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. 500 కోట్లు కేవలం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మేము ఖర్చు పెట్టాం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి పర్యవేక్షణలో ఇక్కడ 2500 కోట్లు పెట్టి ఇక్కడ అభివృద్ధి పనులు జరిగినాయి. ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టామనేది ఒక ఎంత సైజ్ బుక్ వేసి చూపించారు. అలాంటిది ఇవాళ వచ్చిన నాయకులు ఏం చేశారు అనడం చాలా దారుణం. వారు చేసింది కూడా మేము చెప్పాలి. 2019 నుంచి 2024 వరకు వారు 500 కోట్లు తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు. ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా వారు తీసుకొచ్చిన దాన్ని కూడా మనం హర్షం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. కానీ 2500 ఎక్కడ, 500 ఎక్కడ అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇవాళ గద్దె రామ్మోహన్ గారికి ఉన్నంత కమిట్మెంట్ విజయవాడ తూర్పు ప్రజలకు కానీ, ఈ నియోజకవర్గాన్ని కానీ మరి ఎవ్వరూ లేరు. చాలామంది వస్తారు, చాలా కబుర్లు చెప్తారు. కార్పొరేటర్ దేవినేని అపర్ణ మాట్లాడుతూ డివిజన్లో యూజీడీ, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని, చెత్త పన్ను వసూలు చేస్తున్న చెత్త సరిగా తొలగించడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అధ్వానంగా తయారయ్యాయని అన్నారు. చంద్రబాబు పాలనలో వ్యవస్థలని సమర్థవంతంగా పనిచేశాయని తెలియజేశారు. నీళ్లు వెళ్ళి అక్కడ కలిసే అవకాశం లేనందువల్ల ప్రతి డ్రైను కూడా ఒక నిండుకుండలాగా ఒక బోట్ మాదిరి అయిపోయి అక్కడ ఎక్కువగా మలేరియా, దోమలు ఇవన్నీ కూడా పెరిగాయి. సాయంత్రం 6 తర్వాత ఈ రోడ్ల మీద ఇలా వచ్చి నుంచునే పరిస్థితి ఉండదు. మాకు చాలా అధ్వానంగా ఉంది. ఏ సిస్టమ్ చూసుకున్నా కూడా యూజీడీ కూడా ప్రాబ్లం. ఇది ఎప్పుడు ఈ రోడ్లో ఎప్పుడు ప్రాబ్లం ఉంటానే ఉంది. మరి ఇంత దారుణంగా ఉన్న ఈ ప్రభుత్వంలో ఏది ఎప్పుడు ప్రాబ్లంకి మనం స్పందనలో కానీ ఏది ఇచ్చినా కూడా రెస్పాన్స్ అనేది రావట్లేదు.